రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో నిదురం చంద్రమ్మకు బదులుగా చెన్నమ్మ అని పడింది. సెల్ డీడ్లో కరెక్ట్గానే ఉన్న రికార్డులో తప్పుగా నమోదు చేశారు. దీన్ని మార్చాలని 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. తహసీల్దార్ రికమెండ్ చేసి ఏడాదిన్నరైంది. కానీ ఇప్పటికీ ఆ పేరు సవరించలేదు. ఇందులో అభ్యంతరాలు ఏమున్నాయి? 2022 జూలైలో అప్లై చేస్తే నేటికి అండర్ వెరిఫికేషన్ గానే చూపిస్తోంది. రంగారెడ్డి జిల్లా వేమ్ల నర్వాలో పాట్టాదారుడికి 18 ఏళ్లు నిండాయి. గార్డియన్ పేరు తొలగించాలని అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆధార్ కార్డు 10వ తరగతి డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు. ఇది సైతం 2 నెలల నుంచి అండర్ వెరిఫికేషన్లోనే ఉంది. పొమ్మలపల్లికి చెందిన కర్ణికోట అరుణాబాయి పాస్బుక్లో ఓ సర్వే మిస్ అయింది. అది కూడా కేవలం 4 గుంటలే. ఆ భూమి ఎలా వచ్చిందో, ఏ డాక్యుమెంట్ల ద్వారా సమకూరిందో అంతా సమర్పించారు. తహసీల్దార్ ఆర్డీఓలు 2022 డిసెంబర్ 21న రికమెండ్ చేశారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో 60 ఏళ్లుగా పట్టాగా ఉన్న భూమిని ఖారీజ్ ఖాతాగా రాసి పీఓబీలో నమోదు చేశారు. తనది పట్టా భూమి అంటూ అన్ని డాక్యుమెంట్లు సమర్పించినా సదరు తహసీల్దార్ ససేమిరా అన్నారు. ఇక కాస్ట్రాలో ఏది ఉందో అదే రాస్తామంటూ 2 సార్లు రిజెక్ట్ చేశారు. అసలు ఖారీజ్ ఖాతాకు నిర్వచనం ఏంటో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేసినా కూడా ఉన్నతాధికారుల నుంచి క్లారిఫికేషన్ ఇచ్చినా తహసీల్దార్లు మారుతున్నారే తప్ప రైతు సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ధరణి అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తించారు. ఈ నెల 29న నల్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు. అయితే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ ఆహ్వానించారు. ఇందులో తనకు వచ్చే ఫిర్యాదులను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పనులు చేయాలని మార్గనిర్దేశం చేయనున్నారని తెలిసిందే. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖపై వచ్చే ఫిర్యాదులు, అవినీతి అక్రమాలపై సబ్ రిజిస్ట్రార్లతో మాట్లాడారు. ఆ సమావేశంలో తనదైన శైలిలో వారందరినీ సున్నితంగా మందలించారు. ఆఖరికి పోస్టింగ్ల కోసం పైరవీలు చేసే వారిపైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక అదే విధంగా ప్రభుత్వ లక్ష్యాలను రెవెన్యూ అధికారులతో పంచుకొనున్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి అటవీ భూములపైన అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ భూములకు ట్రైబల్స్ మాత్రమే అర్హులు. కానీ కొందరు అధికారులు మాత్రం ట్రైబల్ టు ట్రైబల్, ట్రైబల్ టు నాన్ ట్రైబల్, నాన్ ట్రైబల్ టు ట్రైబల్ ట్రాన్సాక్షన్స్కు పాల్పడినట్టు మంత్రి పేషికి సమాచారం అందింది. కొన్ని మండలాలు అయితే ఎకరానికి ఇంత అని లెక్కలు కట్టి వసూలు చేసిన ఉదాంతాలు మంత్రి దృష్టికి వచ్చాయి. తన సొంత జిల్లాలోనూ ఇలాంటి పరిణామాలపై సీరియస్గా ఉందన్నారు. ఇక ఇలాంటి అంశాలనే సదస్సులో మంత్రి ప్రస్తావించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసిందే.